స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఫైబర్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ బయటకు పంపించి వేశారు. డేటా చౌర్యం చేస్తున్నారని, ఫైళ్లని మాయం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో టీడీపీ నేతలు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గవర్నర్ ఆదేశాల మేరకు ఏపీ ఫైబర్ ఆఫీస్ని విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా విజయవాడలోని ఏపీ ఫైబర్ ఆఫీస్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అధికారులు సెలవుల మీద వెళ్ళడం అంతేకాకుండా రాజీనామాలు చేసుకున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈడీకి సంబంధించినటువంటి స్థితి కార్యాలయాన్ని సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైల్స్ ఏవైతున్నాయో అవన్నీ పోకుండా అక్కడ దారి ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే విజయవాడలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ ఆఫీస్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైబర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా బయటకు పంపించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి అక్కడ సోదరులు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ ఫైబర్ కు సంబంధించి అనేక కుంభకోణాలు జరిగాయని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రస్తావన కావచ్చు, అంతేకాకుండా డిజిటల్ గా ఉన్నటువంటి రికార్డుని మాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే అనుమానంతో ప్రస్తుతానికి ఏపీ ఫైబర్ ఆఫీస్ ని స్వాధీనం చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా అవుట్ సోర్సింగ్ బయట వ్యక్తిగత పొరుగు సేవలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా బయటికి పంపేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రికార్డ్స్ బయటికి వెళ్లకుండా ఎస్పెషల్లీ ఫైల్స్ మాయం కాకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి చంద్రబాబు మీద పదహారు ఆరోపణలు రావడం, దాని మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా ఏపీ ఫైబర్ కి సంబంధించి సెటప్ బాక్స్ లో కొనుగోలు కావచ్చు, అంతేకాకుండా నెట్వర్క్ కనెక్షన్లకు సంబంధించి వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా గోల్మాల్ చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ఒక గతంలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగింది, అంతేకాకుండా అప్పట్లో అక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి కొన్ని ఫేక్ రికార్డులు సృష్టించారని చెప్పేసి టీడీపీ బలంగా ఆరోపించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి దసరాలు మాయం కాకుండా ఉండేందుకు ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకుని అక్కడ భద్రతను పెంచినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఏపీ అధికారుల్లో ప్రస్తుతం ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అటు ఐఏఎస్ అధికారులతో పాటు పలు శాఖల అధిపతుల్లోనూ టెన్షన్ మొదలైంది. దాంతో వారు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడానికి దరఖాస్తు చేస్తున్నారు. పలువురు అధికారులు తమని రిలీవ్ చేయాలని ఉన్నత అధికారుల్ని లేఖలు రాస్తున్నారు. అయితే వీటిని గమనించిన కొత్త సర్కార్ డిప్యూటేషన్, రిలీవ్, దీర్ఘకాలిక సెలవుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జగన్ కి అనుకూలంగా పనిచేసిన అధికారులపై కూడా కొత్త ప్రభుత్వం కన్నేసింది. దాంతో జగన్ కి విధేయులుగా పనిచేసిన అధికారుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొన్నట్లుగా తెలుస్తోంది.